Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. అమెరికన్ సెనేట్లో లిండ్సే గ్రామ్ అనే రిపబ్లికన్ సెనేటర్ మరో డెమోక్రటిక్ సెనేటర్తో కలిసి తాజాగా ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. అమెరికన్ సెనేట్లో బిల్లు ప్రవేశపెడితే మనం ఎందుకు చర్చించుకోవాలని మీకు అనిపించవచ్చు, కానీ అది నేరుగా భారతదేశం పైన దాడి. ఈ బిల్లు సారాంశం ఏంటంటే, రష్యాతో ఏ దేశమైనా వాణిజ్యం చేస్తే ఆ దేశ ఎగుమతుల పైన 500% ట్యాక్స్ ఇస్తాం. ఈ 500% అంటే రష్యా నుంచి ఎవరైనా ఆయిల్ కొన్నా, గ్యాస్ కొన్నా, యురేనియం కొన్నా, మరి ఏ రకమైన ట్రేడ్ జరిపినా ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపైన అమెరికా 500% ట్యాక్స్ ఇస్తుంది. దీనికి ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఈ రష్యాను ఒక రకంగా ఒత్తిడి చేసి ఉక్రెయిన్తో డీల్ కుదుర్చుకోవటానికి ఫోర్స్ చేయడానికి ఈ రకమైన శాంక్షన్స్ అని. దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మద్దతు ప్రకటించారు. చూడాలి ఏం జరుగుతుంది అని. కానీ ఏంటి దీని సమస్య? రష్యన్ ఎనర్జీ బిజినెస్లో 70% భారతదేశము చైనాలతోనే. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా పైన అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ భారీగా శాంక్షన్స్ వేశాయి. ఆ శాంక్షన్స్ వల్ల రష్యా చాలా చౌకగా ఆయిల్ అమ్మడం మొదలుపెట్టింది. ఒకప్పుడు 1% మాత్రమే ఇండియన్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో రష్యా షేర్ 1% ఉండే. ఇప్పుడు అది 40-45% వరకు కూడా పెరిగింది. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఒకప్పుడు ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి మనం ప్రధానంగా దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పటికీ మిడిల్ ఈస్ట్ ద బిగ్ సోర్స్. కానీ ఇప్పుడు రష్యా మిడిల్ ఈస్ట్ కన్నా ఎక్కువగా ఇండియాకి ఆయిల్ సప్లై చేస్తుంది. సో ఇలా రష్యన్ శాంక్షన్స్ వల్ల, అమెరికన్ శాంక్షన్స్ వల్ల మనం గతంలో ఇరాన్ నుంచి దిగుమతులు ఆపేశాం. ఒకప్పుడు భారతదేశ చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండేవి. ఇరాన్తో రష్యన్ రూపీస్లో మనం ట్రేడ్ చేసేవాళ్ళం. ఎలాగైతే రష్యాతో మనం రూబుల్స్లో చేస్తామో ఇరాన్తో రూపీస్లో చేసేవాళ్ళం. అది కూడా బెనిఫిట్గా ఉండే. కానీ అమెరికా ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టాక భారతదేశం ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులను 0కు తీసుకొచ్చింది. అప్పుడు నష్టపోయాం. కానీ రష్యా విషయంలో మనం నష్టపోలేం. ఎందుకంటే రష్యా ఇది బిగ్గర్ కంట్రీ, మనకు డిఫెన్స్ రిలేషన్షిప్ ఉన్నాయి, స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఇరాన్ విషయంలో అమెరికా ఒత్తిళ్లకు మోడీ ప్రభుత్వం తలవంచిన రష్యా విషయంలో నిలబడి రష్యాతో ట్రేడ్ జరిపి తీరుతామని చెప్పింది. సో ఇలా అమెరికా ఆంక్షలు పెట్టడం కొత్త కాదు. ఇప్పుడు ఇరాన్, రష్యానే కాదు, వెనిజులా నుంచి ఆయిల్ కొంటే కూడా మేము ఇలాగే మీపైన టారిఫ్ చేస్తామని. రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కొన్నాం మనం. ఇటీవల పాకిస్తాన్తో వార్లో మనకు బాగా ఉపయోగపడిన వ్యవస్థ. అప్పుడు కూడా అమెరికా మనల్ని హెచ్చరించింది, కాట్సా చట్టం కింద మేము మీ పైన ఆంక్షలు పెడతామని, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ని. సో కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ అంటే అమెరికా శత్రువుల్ని ఎదుర్కోవటానికి ఈ ఆంక్షల ఆయుధాన్ని ప్రయోగిస్తామని. సో ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆఫ్ ఉక్రెయిన్ మొదటి నుంచి చెప్తున్నాడు, రష్యాతో ట్రేడ్ చేయడం అంటే ఉక్రెయిన్పై వార్కు అవసరమైన ఫైనాన్సింగ్ చేయడమే అని. అయితే ఇప్పటికీ యూరోప్ కూడా ఉక్రెయిన్కు యుద్ధ భూమిలో అండగా ఉన్న యూరోప్ కూడా పూర్తిగా రష్యా నుంచి ఏమి ఎనర్జీ ఇంపోర్ట్స్ ఆపలేదు. అందుకే మన ఫారిన్ మినిస్టర్ ఒక సందర్భంలో అన్నారు, మేము ఒక నెలంతా కొన్నది మీరు ఒక ఆఫ్టర్నూన్ కొంటున్నారు అని. బట్ స్టిల్ రష్యా పైన ఆంక్షలు విధించడం అన్న పేరిట
అమెరికాలో జరుగుతున్న ఈ ప్రయత్నం ఇండియా పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే మనము 85 to 90% ఆఫ్ అవర్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ వీ డిపెండ్ ఆన్ ఇంపోర్ట్. దిగుమతులపైనే 80% నుంచి 90% వరకు ఆధారపడతాం. సో అందువల్ల భారతదేశం మొదటి నుంచి చెప్తుంది, మా ఎనర్జీ సెక్యూరిటీ రీత్యా మాకు ఎక్కడ చౌకగా ఆయిల్ దొరికితే మేము అక్కడ కొంటామని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకు పాకిస్తాన్కి ఇంత శత్రుత్వం ఉన్నా, పాకిస్తాన్ ఇంత తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నా, అమెరికా పాకిస్తాన్తో బ్రహ్మాండంగా అన్ని రకాల సంబంధాలు పెట్టుకుంటుంది. కానీ అమెరికాకు రష్యాకు పడదు కనుక రష్యా నుంచి మనం ఆయిల్ కొనొద్దు, మీరు గ్యాస్ తీసుకోవద్దు అని ఆంక్షలు పెడుతుంది. ఇంతకన్నా ఏకపక్షమైన విధానం ఉంటుందా యూనిలేటరల్గా? మరి ఇండియన్ అడ్వర్సరీస్తో మీరెందుకు ట్రేడ్ జరుపుతున్నారు అంటే ఆన్సర్ లేదు. అందులో భారతదేశం పైన ప్రయోగించే F-16 యుద్ధ విమానాలకు కూడా అమెరికా ఇచ్చింది, వాటిని ఆధునీకరిస్తోంది కూడా. పహల్గామ్లో తీవ్రవాదులు ఆడిన అసాల్ట్ రైఫల్స్ కూడా అమెరికన్ మేడ్. సో ఇప్పటికీ అమెరికా పాకిస్తాన్ పట్ల చూపుతున్న ఆదరణ మనకు తెలుసు. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అమెరికాకే కాదు భారతదేశానికి కూడా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మన వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా రష్యాతో మన రిలేషన్స్, మన ఎనర్జీ సెక్యూరిటీ రీత్యా రష్యాతో రిలేషన్స్. దట్ డజంట్ మీన్ మనం ఏమి యుక్రెయిన్ వార్ను సమర్థించలేదు. ఈవెన్ ప్రెసిడెంట్ పుటిన్తో ప్రైమ్ మినిస్టర్ దిస్ ఇస్ నాట్ అన్ ఇరా వార్ అన్నాడు. సో మన స్టాండ్ మనకుంది. కానీ అమెరికా ఇప్పుడు రష్యాను ఉక్రెయిన్తో సంధికి ఒప్పించే క్రమంలో ఈ రకమైన ఆంక్షలు పెడుతోంది. కానీ అనుభవం ఏం చెప్తోంది? రష్యా పైన ఇన్ని ఆంక్షలు పెట్టినా రష్యాను లొంగదీసుకోలేకపోయాడు ట్రంప్. ఉక్రెయిన్తో ఒప్పందాన్ని కుదుర్చలేకపోయాడు. 24 గంటలు యుద్ధం ఆపుతానని ఆపలేదు. ఉక్రెయిన్తో మినరల్స్ డీల్ కుదుర్చుకున్నాడు, సపోర్ట్ చేస్తాను. కానీ ఇవాళ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడు. నిన్నగాక రష్యా యుక్రెయిన్ పైన భీకర దాడి చేసింది. కానీ వేరే ట్రంప్. సో అందువల్ల ఇప్పటికైనా అమెరికాకు అర్థం కావాలి, ఇలా బెదిరిస్తే భయపెడితే ఒప్పందాలు కుదరవు. ఒక సీరియస్ డిప్లొమసీ ద్వారా మాత్రమే పీస్ ఒప్పందాలు కుదురుతాయి. అమెరికా బెదిరిస్తే రష్యా భయపడి ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకుంటే అసలు యుద్ధమే మొదలయ్యేది కాదు. ఆ సీనే ఉంటే అసలు యుద్ధం ఎందుకు చేసేది రష్యా? అందువల్ల ఇప్పటికీ 3 ఏళ్ళు అయిపోయినా రష్యా ఎకానమీ దెబ్బతింటుంది, పుటిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుంది, రష్యా కొలాప్స్ అవుతుంది అని వెస్ట్రన్ కంట్రీ జోషాలు చెప్పడం మొదలుపెట్టారు. ఏం జరిగింది? రష్యా స్టిల్ రిమైన్స్ స్ట్రాంగ్. అందువల్ల ఇలా రష్యా పైన ఆంక్షలు పెట్టడం పేరిట భారతదేశ ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలుగుతుంటే దాన్ని ఖచ్చితంగా మన ప్రభుత్వం గట్టిగా నిలదీయాలి.